City of Thousand Temples, Kanchipuram. కేవలం 2.5 లక్షల పాపులేషన్ ఉన్న ఈ సిటీలో ఆల్మోస్ట్ 1000కి పైగా టెంపుల్స్ ఉన్నాయి. కాంచీపురం తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు, చెన్నై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఉంటుంది. మన తిరుపతి నుంచి కాంచీపురంకి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు బస్సెస్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి. జర్నీ టైం 3 అవర్స్, బస్ ఫేర్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. నేను వెళ్తుంది ట్రైన్లో. తిరుపతి నుంచి కాంచీపురం వెళ్ళడానికి చాలా తక్కువగా ట్రైన్స్ ఉంటాయి. డైలీ మార్నింగ్ 4:30కి పాండిచేరి మెము ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 8:30 తర్వాత కాంచీపురం రీచ్ అయ్యాం. కాంచీపురం రీచ్ అవ్వగానే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ ఒకసారి చూసుకున్నాం. జస్ట్ 600 మీటర్స్ దూరంలో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇదే పంచభూత లింగాలలో ఒకటి అయిన పృథ్వీలింగం. మన ఛానల్లో పంచభూత లింగాలు అన్నీ కలిపి ఒకే ట్రిప్గా వీడియో చేసి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కంపా నదిలో పార్వతీదేవి శివుడి మీద భక్తితో నది ఇసుకతో ఒక లింగం చేసి పూజిస్తూ ఉంటుంది. శివుడు పార్వతీదేవి భక్తి ఎలాంటిదో తెలుసుకోవడానికి కంపా నదిలో తీవ్ర అల్లకల్లోలం సృష్టిస్తాడు. అయినా సరే ఎంత ఇబ్బంది వచ్చినా పార్వతీదేవి ఆ లింగంకి ఏమీ కాకుండా కాపాడుకుంటుంది. పార్వతీదేవి ఏ లింగం అయితే చేసిందో ఆ లింగమే ఈ టెంపుల్ లోపల ఉంటుంది. ఇసుకతో లింగం చేయడం వల్ల పృథ్వీలింగం అంటారు. అలాగే ఈ లింగంకి అభిషేకాలు కూడా చేయరు. ఈ టెంపుల్ లోపల ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకే నాన్ హిందూస్కి అలాగే ఫారినర్స్కి అలో ఉంటుంది. ఆ లిమిట్ తర్వాత ఎవరికి అలో లేదని బోర్డ్స్ ఉంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చే దారిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు ఇండియాలోని ఓల్డెస్ట్ ట్రీ. దీని వయసు ఆల్మోస్ట్ 3500 ఇయర్స్గా చెప్తున్నారు. 1 అవర్లో దర్శనం చేసుకొని టెంపుల్ని మొత్తం ఒకసారి చూసుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా జస్ట్ 400 మీటర్స్ దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మవారి టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు పద్మాసనంలో ఉంటారు, కానీ కూర్చున్న దానికి అమ్మవారికి కొంచెం గ్యాప్ ఉంటుంది. అంటే అమ్మవారు గాల్లో కూర్చొని ఉంటారు. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూ టెంపుల్ని చూడడానికి ఒకసారి వచ్చా. నాలాగా మీరు కూడా సమ్మర్లో వస్తే వచ్చిన ప్లేస్ని కంటే ఎండ వేడిని ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. టెంపుల్ లోపల కోనేరు, టెంపుల్ యొక్క గోపురాలు చూడడానికి లోపల చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి బయటకు వచ్చేసినాం. చిత్రగుప్తుడి టెంపుల్ జస్ట్ 250 మీటర్స్ దూరంలో ఉంటుంది. నేను ఇంతవరకు చిత్రగుప్తుడికి అసలు టెంపులే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ టెంపుల్ కొంచెం చిన్నగానే ఉంటుంది. అలాగే ఫోన్స్ కూడా పూర్తిగా అలౌ చేయట్లేదు. లోపల రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇక్కడ ఒక 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటుంది నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్. మన తెలుగు వాళ్ళకి తెలిసినది బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది కదా, ఆ టెంపుల్ అనమాట. చిత్రగుప్తుడి టెంపుల్ నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో వరదరాజ పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి షేర్ ఆటోస్ ఉంటాయి. ఒకరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటో దిగేసి టెంపుల్ లోపలికి వచ్చి దర్శనం లైన్లో నిలబడితే ఒక్కటే అనిపించింది, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే కూడా ఇంత కష్టపడలేదేమో అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఆల్మోస్ట్ 40 డిగ్రీస్ ఎండలో ఒక 1 అవర్ నిలబడాల్సి వచ్చింది. టెంపుల్కి వచ్చిన భక్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వచ్చే భక్తులకు మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఈ టెంపుల్లో వచ్చే ప్రతి ఒక్కరికి ఫ్రీ దర్శనం ఒక్కటే ఉంటుంది. అన్ని టెంపుల్లో లాగా ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం పెట్టి వచ్చే డబ్బుతో టెంపుల్ డెవలప్ చేయొచ్చని నాకు అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్లో నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే దారిలో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటారు. బంగారు బల్లి, వెండి బల్లిని తాకాలంటే టికెట్ 20 రూపీస్ ఉంటుంది. టెంపుల్ నుంచి కంప్లీట్గా బయటికి వస్తే ఇక్కడ 1000 కాళ్ళ మండపం ఉంటుంది. 1000 కాళ్ళ మండపంతో పాటు ఇక్కడున్న ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది.
ఇప్పటిదాకా మనం 4 టెంపుల్స్ చూసేసాం. వరదరాజ పెరుమాళ్ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాం. మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం కైలాసనాథర్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి షేర్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉండవు. ఆటో రెంట్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 4 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ఆ టైంలో టెంపుల్ క్లోజ్ ఉంటుందంట, లేదంటే ఈవినింగ్ 4 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ 4 వరకు ఎందుకు టైం వేస్ట్ చేసేదని టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ చుట్టూ ఒకసారి చూసుకొని వచ్చేసాను. ఇప్పుడు మనం చూసాం కదా, మొత్తం టెంపుల్స్ అన్ని షేర్ ఆటోలో తీసుకొని కవర్ చేయాలి అనుకుంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. కానీ ఇక్కడ ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళని ఈజీగా మోసం చేసేస్తారు. వీడియో మొత్తం చూశారు కదా, వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.